శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ. మాతా మహాసరస్వతే నమ. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తే నమ. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న సేవకులకు భక్తులందరికీ కూడా గ్రహం మూలం సర్వం జగత్, గ్రహారాధన దైవారాధన చేయటం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందుతారని భావిస్తూ ఆశిస్తూ ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాను. ముఖ్యంగా ధనుస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వరకు ధనుస్సు రాశి అంటారు. రాశిపరంగా మనం గమనించినట్లయితే ధనుస్సు రాశి వారికి ఈ యొక్క మాసమంతా కూడా గురువు యోగకారకుడై ఉండడము, చతుర్థ కుటుంబ స్థానంలో రాహు ఉండడము, తృతీయ స్థానంలో శని భగవానుడు. కాబట్టి ఈ యొక్క మాసం సంపూర్ణంగా వీరికి కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఎలా? ఇటు ఆయుష్యపరంగా కావచ్చు, ఇటు వ్యాపార పరంగా కావచ్చు, ఇటు వృత్తిపరంగా కావచ్చు, ఇటు విద్య పరంగా కావచ్చు. విద్యలో కూడా ఉత్తీర్ణత సాధించే గొప్ప అవకాశం సంపూర్ణంగా వీరికి ప్రాప్తించడం, ఈ నెలలో అనేక రకాలుగా శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం. ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలలో కూడా శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా వ్యవసాయం చేస్తున్నటువంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈ సంవత్సరం వ్యవసాయం సంపూర్ణంగా కలిసి వస్తుంది. ఎందుకంటే శని భగవానుడు యోగకారకుడై ఉన్నాడు కాబట్టి అటు పత్తి పంట కావచ్చు, మినుములు కావచ్చు, పొగాకు మనకి ఎక్కువగా పొగాకు కావచ్చు, శనగలు కావచ్చు, ఇటువంటి అపరాలన్నీ కూడా సంపూర్ణమైన ధనాన్ని మనకి అందిస్తాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని వీళ్ళు రైతులందరూ కూడా వ్యవసాయాన్ని చేస్తున్నటువంటి వారందరూ కూడా సంపూర్ణమైన ధన ప్రాప్తి పొందాలని, అంతేకాకుండా తినుబండాలకు సంబంధించినటువంటి కావచ్చు, కాయగూరలు కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఈ సంవత్సరం మనకి ఈ యొక్క మాసంలో మనకి ముఖ్యంగా కలిసి వస్తుంది. కాబట్టి రైతులు ఆందోళన చెందకుండా శ్రద్ధ పెట్టి ఆ యొక్క పంట దిగుబడి ఎక్కువ పెంచడం ద్వారా సంపూర్ణమైన ధన ప్రాప్తి పొందుతారని తెలియజేస్తూ, స్థిరాస్తి వ్యవహారములు కూడా సంపూర్ణంగా అనుకూలిస్తాయి. సంతానపరంగా ముఖ్యంగా వీళ్ళు ఎగ్జామ్స్ రాసిన వారు మంచి ఉత్తీర్ణత సాధించడము ఒకటి, మనం ప్రయాణాలు చేసి వచ్చినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ప్రయాణాలు కలిసి రావడం ఒకటి, దైవారాధనకు సంబంధించినటువంటి ఆ దైవక్షేత్రాలు దర్శన భాగ్యము, ఇవన్నీ కూడా ఈ మాసంలో సంపూర్ణంగా లభించడం, అనేక రకాల శుభకార్యాలు కూడా మీ చేతుల మీదుగా జరిగే అవకాశం సంపూర్ణంగా లభిస్తుంది. అంతేకాకుండా సంఘములో ఒక ఉన్నత స్థితి, పెద్దవారిని, అధికారుల్ని, రాజకీయ నాయకుల పరంగా కూడా కలిసి వచ్చే అవకాశం, వారందరూ కూడా మీరు ఎక్కడున్నా కూడా మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయ సహకారాలు వారు అందించడము, వారికి సంబంధించిన పనుల్లో మీరు చురుకుగా చేయటం ద్వారా కూడా విజయ ప్రాప్తి పొందే గొప్ప అవకాశం సంపూర్ణంగా లభిస్తుంది. అంతేకాకుండా స్త్రీ సౌఖ్యపరంగా కానీ బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు అయితే సంపూర్ణంగా లభిస్తుంటాయి. వీటినన్నిటి కూడా ముఖ్యంగా మనం గమనించినట్లయితే నూతన వస్తు ప్రాప్తి పొందే గొప్ప అవకాశం, వాహనములు పొందే గొప్ప అవకాశం సంపూర్ణంగా లభిస్తాయి. కాబట్టి ఇటువంటి యొక్క మాసంలో జరుగుతుంటే అనేక రకాల శుభ ఫలితాలు మీరు కూడా అనుభవించి సంపూర్ణమైన శుభ ఫలితాల ద్వారా, సంపూర్ణమైన స్థిరమైన ఆలోచన విధానం ద్వారా కుటుంబ పరంగా మంచి ఉన్నత నిర్ణయాలు తీసుకుంటూ కుటుంబాన్ని ఉన్నత స్థితికి మీరు అందరూ కూడా చేకూర్చాలని, అందించాలని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా తీసుకునే నిర్ణయాలు మనకు సంబంధించిందే కాకుండా ఎవరికి కూడా ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా మీ యొక్క నిర్ణయాలు తీసుకొని లోకానికి మనం నివసిస్తుండే స్థిరత్వమైన ఆలోచనతోటి 10 మందికి మంచి చేకూరుస్తారని భావిస్తూ దానగుణము, ధర్మగుణము ఇవి మీకు సంపూర్ణంగా భగవంతుడు ఇచ్చినటువంటి వరం. కాబట్టి ఈ యొక్క మాసములో ఎక్కడ సరే అది అనాథులు కావచ్చు, మానవ సేవయే మాధవ సేవ, ఈ మాసంలో ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతుంటాయో, ఎక్కడ యజ్ఞ యాగాదులు నిర్వహించబడుతుంటాయో అక్కడ ప్రకృతి సంపూర్ణంగా సంతోషంగా ఉంటుంది. కాబట్టి అటువంటి స్థలంలో మనం కూడా వస్తున్నటువంటి భక్తులందరూ కూడా 10 మందికి సేవలుగా కానీ అందించినట్లయితే తప్పకుండా అనేక రకాల శుభ ఫలితాలు, రాజకీయ నాయకులుగా ఒక ఉన్నత స్థితి పొందే గొప్ప అవకాశం, సంపూర్ణమైన మీ యొక్క కార్యక్రమాలు విజయం మీరు పొందుతారని భావిస్తూ ఆశిస్తూ, విజయానికి నాందిగా ఇక్కడ శని భగవానుడు గురువు యోగకారకుడై ఉన్నాడు. కాబట్టి గురువు అనగా ఆది గురువులకు గురువు ఆ యొక్క ఈశ్వరుడు. అంతేకాకుండా ఇక్కడ శని భగవాన్ అంటే నరసింహుడు దివ్యక్షేత్రం అని మీకు చెప్తూనే ఉన్నాను. ఆ శని భగవాన్ దర్శన ఇక మహాశివరాత్రి రోజు ఆ స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి కృపకు మీరు పాత్రుడై సర్వకార్యములందు విజయప్రాప్తి పొంది ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా నెంబర్ పరంగా మనం గమనించినట్లయితే 3వ నెంబర్ స్వీకరించడం కూడా ఉత్తమమని తెలియజేస్తూ, వస్త్రధారణ సమయంలో నీలవర్ణ వస్త్రములు ధరించడం కూడా అనేక రకాల విజయాలకు మూలమవుతుందని చెప్పి కోరుకుంటూ, శతమానం భవతి సిదాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిదిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, మీరు చూడటమే కాకుండా 10 మందికి కూడా తెలియజేసి ఒక గురువులుగా మీరు కూడా నిర్వహించబడతారని చెప్పి ఆశిస్తూ, మీ రామకృష్ణ స్వామి నరసింగోలు. ఆయుష్మాన్ భవ.